కృపానిధి అయిన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున దేవుని ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయుచు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపా వార్త కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం. ఆయన నీ కార్యము నెరవేర్చును. క్రీస్తునందున దేవుని ప్రియులారా, యేసయ్య పిల్లలుగా మనం ఏ కార్యం పూనుకున్నా దానిలో విజయం పొందాలని, ఆ కార్యం నెరవేర్చబడాలని, సఫలీకృతపరచబడాలని మన ప్రభు ఎంతగానో కోరుకుంటాడు. దాని విషయమై ఆయన ఎంతో కృషి చేసే దేవుడై ఉన్నాడు. ఇలాంటి మంచి దేవుడు మనకు కలిగి ఉన్నాడు. అందును బట్టి మనం ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతించాలి. కానీ అనేక మంది ఉద్యోగ, వ్యాపార, విద్యా రంగాలలో, ఆత్మ సంబంధమైన విషయాలలో, అంత మాత్రమే కాక సేవా రంగాలలో విఫలులవుతూ, నిష్ఫలులవుతూ, ఎంతో ప్రారంభించినప్పుడు ఘనతను పొందినవారు ఆ విషయాలలో నిష్ఫలులై అవమానాన్ని పొందిన వ్యక్తులు కూడా కనపడుతున్నారు. అయితే నిష్ఫలులవుట దేవుని చిత్తమా? అట్లా అనరాదు. మనం ఏ విషయంలోనైనా విజయం పొందాలనేదే ప్రభు యొక్క ఆశ, ఆకాంక్ష. ఎందుకని మరి నిష్ఫలులవుతున్నారు అంటే, దేవుడు చెప్పిన నియమావళిని అనుసరించకపోవటం వలన మాత్రమే. యుద్ధ రంగములో నిశ్చయముగా నియమం ప్రకారం పోరాడకపోతే విజయం ఎలా జరుగుతుంది? అలాగే మనం ఆత్మ సంబంధంగా ఏ కార్యమునైనా సఫలపరచబడాలంటే తప్పనిసరిగా మనం ఒక నియమావళిని అనుసరించాలి. అది దేవుని వాక్యం చెప్పుచున్న నియమావళి. ప్రియులారా, మొట్టమొదటిగా ఆ వాక్యాన్ని మనం గమనిస్తే భక్తుడైన దావీదు ఇలాగ అంటున్నాడు, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను అని. మీరు ఏ కార్యమైన పూనుకోనండి, దానిలో మీరు సఫలపరచబడాలంటే, ఆ విషయాలన్నీ సఫలీకృతంగా మార్చబడాలంటే మీరు దానిని ప్రార్థనతో ప్రారంభించండి. ప్రియులారా, ఉదాహరణకు భక్తుడైన ఎలియాజర్ గారికి తన యజమానుడైన అబ్రహాం గారు ఒక మంచి పని అప్పగించాడు. అదేంటంటే ఇస్సాకు గారికి వధువుని తీసుకుని రావాలని. అయితే ఎలియాజర్ గారు బయలుదేరి వెళ్ళారు. ప్రమాణపూర్వకంగా తాను తన ఒంటెలు మోకరించి ప్రార్థన చేశారు. ప్రార్థించిన వెనువెంటనే మీకు తెలుసు కదా, కార్యం సఫలపరచబడింది. దేవుని సందులో మొరపెట్టిన వెంటనే రిబ్కమ్మ గారు ఎదురు వచ్చారు. ఆనవాళ్ళన్నీ నెరవేర్చబడ్డాయి. తీరా వెళ్ళి చూడంగానే అబ్రహాం గారికి దగ్గరి బంధువు ఆవిడ. చూడండి ఎంత విజయం పొందాడో ఎలియాజర్ గారు అబ్రహాం గారు అప్పగించిన పని విషయంలో. మీరు కూడా ఏ పని అప్పగించినా, ఏ పని పూనుకున్న దానిలో విజయం పొందాలంటే మీరు కూడా ప్రార్థించండి. తప్పక మీ జీవితాలలో ఏ కార్యమైన సఫలమవుతుంది. రెండో విషయాన్ని కనుక మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే దావీదు భక్తుడు ఇలాగంటున్నాడు, యెహోవాను నమ్ముకొనుము, అప్పుడు ఆయన నీ కార్యము సఫలము చేయును అంటున్నాడు. ప్రియులారా, దావీదు గారు యుద్ధానికి ఎవరిని బట్టి వెళ్ళేవాడు అంటే యెహోవాను బట్టే. అందుకనే కదా ఎంతటి ఎత్తరి గొలియాతునైనా ఒక్క చిన్న రాయితో నేలపడేసేవాడు. గుండె దిట్టరి అయిన వారిని, సింహపు గుండె వారిని సైతం భయపెట్టగలిగిన నైజం దావీదుదే. కారణం ఏంటో తెలుసా? దావీదు గారు ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మకం ఉంచాడు. మనం కూడా దేవుని యందు నమ్మకం ఉంచి ఏ యుద్ధానికైనా వెళ్ళండి, ఏ కార్యంనైనా ప్రారంభించండి, తప్పక మనం దానిలో విజయాన్ని పొందుతాం. మూడవదిగా, ఒకసారి సౌలు గారు చేతికి దొరికినప్పుడు దావీదు గారు ఏమాత్రం కూడా ఆయన వస్త్రపు చెంగునైనా కొయ్యటానికి కూడా ఇష్టపడక, చంపటానికి ఇష్టపడక తన విశ్వాస్యతను, తన నీతిని కనపరిచాడు. వెనువెంటనే సౌలు గారు దావీదుతో అంటున్న మాట, నీవు ఘనమైన కార్యములు పూనుకుని విజయం నొందుతామని ఆశీర్వదిస్తున్నాడు. ప్రియులారా, చంపాలి అనుకున్న వ్యక్తి నోట ఆశీర్వచనం వచ్చేటట్లుగా దావీదు గారు బ్రతికారు, నీతి విశ్వాస్యత కలిగి. అలాగే మనం కూడా నీతి విశ్వాస్యత కలిగి జీవించిన ఎడల తప్పక మన విశ్వాస్యత, మన నీతి దేవుడు చూచి మనం ఏ విషయంలో పూనుకున్నా, ఏ ఘనమైన కార్యమని ప్రారంభించిన ఆ కార్యక్రమంలో విజయం పొందుతాం. ద్వితీయోపదేశకాండలో వ్రాయబడిన ఒక చక్కని మాట, మన దేశంలో బేదలు ఉండక మానరని, నిశ్చయముగా మనం బేదలకుని అలాగే దీనులకుని చేయూతనిచ్చిన ఎడల మనం ఏ పనులు పూనుకున్నా, ఏ కార్యములు పూనుకున్నా ఆ విషయంలోన్నిటిలో ప్రభు సఫలతను, విజయమును కలగజేస్తాడని వ్రాయబడి ఉన్నది. కనుక మీరు బేదల్ని కటాక్షించండి, ఏదైనా ఒక చిన్న సహాయం చేయండి. తప్పక మీరు చేసిన ఆ దాక్షిణ్యత, మీరు చేసిన ఆ దానం మీ జీవితంలో మీ కార్యములు సఫలపరిచేటట్లుగా చేస్తుంది. ఐదో మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు తోడు లేకుండా మనం ఏ కార్యమును ప్రారంభించినా, ఏ కార్యం పూనుకున్నా దానిలో విఫలత ఉండదు, సఫలత ఉండదు, విఫలతే ఉంటుంది. అందుకని యోసేపు ఏ కార్యమును ప్రారంభించిన దానిలో ఆ విజయం పొందడానికి, సఫలతను అనుభవించడానికి గల కారణం యెహోవా కటాక్షం. యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు. యేసుక్రీస్తు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయడానికి గల కారణం యేసయ్య అంటున్న మాట, నేను ఒంటరిగా లేను, నా తండ్రి నాతో ఉన్నాడు, ఎందుకంటే నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యములు చేయుచున్నాను అంటున్నాడు. మనం కూడా మన దేవునికి ఎల్లప్పుడూ ఇష్టమైన కార్యములు చేస్తే ఆయన ఎల్లప్పుడూ మనకు తోడై ఉంటాడు. ఆయన మనకు ఎల్లప్పుడూ తోడై ఉంటే మనం ఏ కార్యములు పూనుకున్నా దానిలో విజయం పొందుతాం. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రాలు. ఈ దినమును మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ మాటలు వింటున్న బిడ్డలలో ఎవరు ఏ కార్యములు పూనుకున్నా ఆ కార్యములను విజయం పొంది దాని వలన అనేక జనుల ఎదుట ఘనత, మెప్పు పొందుకున్నట్లుగా ఆ కార్యములన్నీ మీరు సఫలపరిచి నెరవేర్చి మహిమ పొందుకునమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.